సో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా మమ్మీ చికెన్ కర్రీ వండుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఆనియన్స్, కరివేపాకు, పసుపు, చికెన్ వేయబోతుంది. మా డాడీ ఈరోజు అయితే 2.5 kg చికెన్ తెచ్చారు. దాన్ని లెగ్ పీస్ కూడా తెచ్చారు. మిక్సింగ్ 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 చికెన్ అయితే మగ్గుతుంది, సౌండేనండి. ఆనియన్ కట్ చేసుకొని, వెల్లుల్లి, టమాటో అవి ఇవి వేసుకొని మనము వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అద్దండి, వెల్లుల్లి వేయబోతుంది. మిక్సీకి వేసుకొని అల్లం పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఒలుస్తుందన్నమాట. మా మమ్మీ అయితే చికెన్ కర్రీ చాలా బాగా వండుతుంది. ఇదండి, మగ్గుతుంది చికెన్. వెల్లుల్లి వేసిన తర్వాత టమాటో కూడా కట్ చేసుకొని వేసుకొని మనం పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ ఇంకా చాలా బాగా వండుతుంది, ఇంకా టేస్టీగా వండుతుంది. ఇంకా మనం రోలులో కానీ రుబ్బుకుంటే పేస్ట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి గాయ్స్, తయారవుతుంది, తొందరలోనే ఉంది. ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకుంటారు. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. సో మాకైతే కరెంట్ పోయింది. గాయస్, కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో గాయస్, మా మమ్మీ అయితే మిక్సీ కూడా తయారు చేసి పెట్టింది. సో బ్యాడ్ లక్, కరెంట్ అయితే లేదు. పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం చికెన్లో వేసుకోవడమే ఉంటుంది. ఇదండి గాయస్, చికెన్ బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. మా మమ్మీ మామూలుగా అయితే 3 గంటలు వేస్తుంది కారం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇంతే గాయస్, ఇంకా కొంచెం ఉడికి మనం ఆఫ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో పోసుకుంటుంది. ఇంకా సో ఇంతే గాయస్, మా మమ్మీ చేసేది చాలా టేస్టీగా చేస్తుంది. కొత్తిమీర, కరివేపాకు చల్లేసింది. లాస్ట్ 5 minutes అయితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్ మసాలా యాడ్ చేయబోతుంది, చేసింది. ధనియాల పొడి. సో అన్నీ అయితే యాడ్ చేసింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా 5 minutes కానీ మగ్గాలి. చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది.